శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయం 22, 12, 13, 14 చిన్న శ్లోకాసే. సో దాంట్లో చాలా సారం చాలా బాగుంది, మనం చర్చిద్దాం. ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శస్యతే అపి నిర్ముక్త సంగస్య కామరక్తస్య కిం పునః. 13వ శ్లోకం. యా ఉద్యతమనాదృత్య ఈశానాశమభియాచతే క్షీయతే తద్యశస్పీతం మానశావాగ్నయా హతః. 14వ శ్లోకం. అహం త్వా శృణవం విద్వన్ వివాహార్థం సముద్యతం అతస్త్వమపు కుర్వాణః తత్తాం ప్రతిగృహాణమే. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుడు ఈరోజు మనకు ఒక బ్రహ్మచారి గృహస్థాశ్రమాన్ని ఎలా స్వీకరించగలడు అని ఆ యొక్క విధి విధానాలను బోధిస్తున్నాడు. ఫస్ట్ థింగ్, బ్రహ్మచారి అంటే ఎవరు, గృహస్థ అంటే ఎవరు, వానప్రస్థ అంటే ఎవరు, సన్యాసి. ఈ నియమాలను ఎవరు ఏర్పాటు చేశారు? సాక్షాత్ కృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్తున్నాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణాలను భగవంతుడు విభజించాడు. దేని ప్రకారం విభజించాడు? దీన్ని కుల వ్యవస్థ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి, వర్ణ వ్యవస్థ. హరే కృష్ణ. ఇది కుల వ్యవస్థ కాదు, భగవంతుడు పెట్టింది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అంటే అర్హత బట్టి. మనకు డిపార్ట్మెంట్ల 4 లెవెల్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి, పోస్టులు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. గ్రూప్ డి అంటే క్లాస్ 4. సో కాబట్టి క్లాస్ 4 అంటే ఆయన హీనమైన వాడా? ఆయనని ఎవరు దగ్గర రాని అనేటువంటి వాడా? కాదు. ఆయన క్లాస్ 4 అంటే ఆయన అర్హతను బట్టి ప్రభుత్వానికి అప్లై చేసుకున్నాడు. ప్రభుత్వం ఏం చేసింది? ఓకే, క్లాస్ 4 కూడా మేబీ 10th క్లాస్ ఏదో క్వాలిఫికేషన్ పెడతారు, ఆ క్వాలిఫికేషన్ బట్టి అప్లై చేసుకుంటాడు. ప్రభుత్వం అప్లై చేసిన వాళ్ళల్లో కూడా ఎవరైతే మెరిట్ ఉంటారో క్లాస్ 4 కూడా అటెండర్ పోస్ట్, దాంట్లో మెరిట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగం ఇస్తుంది ప్రభుత్వం. సో మనం కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, భగవంతుడి దగ్గర కూడా లాస్ట్ లైఫ్ మనం వదిలేసిన తర్వాత మన జన్మ మేబీ అది పశువు జన్మ ఉండొచ్చు, మానవ జన్మనే ఉండొచ్చు, లేకుంటే వాట్ ఎవర్ ద లైఫ్. శరీరం వదిలేయటం అంటే శరీరాన్ని వదిలేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ న్యూ పోస్ట్, న్యూ శరీరము. అది దేని బట్టి వస్తుంది? గుణ కర్మ విభాగశః. లాస్ట్ లైఫ్ అంటే మన అర్హత ఏముంది అంటే, మీరు సపోజ్ ఇంటర్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, నోటిఫికేషన్లోనే డేట్ పెడతారు, ఫలానా టైం లోపల ఇంటర్ అయిపోయి ఉండాలా, లేదంటే ఫలానా టైం లోపల డిగ్రీ అయిపోయి ఉండాలా, వాళ్ళు ఎలిజిబుల్. కొన్నిసార్లు నేను ఎగ్జామ్ రాసున్నాను, నోటిఫికేషన్ జాబ్ది వచ్చింది, కానీ వాడు ఏం పెడతాడంటే కట్ ఆఫ్ డేట్ ఫలానా డేట్ కల్లా నీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. ఆల్రెడీ రాసిన వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ వాడు ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, వాళ్ళకి అర్హత ఇవ్వకపోవచ్చు. ఏది? ప్రభుత్వం. అదేవిధంగా భగవంతుడి దగ్గర కూడా మనము అంటే ఎయిమ్ పెట్టుకుంటాం. ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్నాను అనుకోండి, ఐఏఎస్ అనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఐఏఎస్ ప్రిపేర్ అవుతా ఉంటాం. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా అప్లై చేయాలా, నాకు జాబ్ రావాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు,
ఎవరికైతే ఎంటెక్ ఇంజినీరింగ్ మామూలు కాలేజీలో వచ్చింది. కానీ ఎంటెక్ చదవాలా, లేకుంటే గేట్ పాస్ అవుతే మంచి ర్యాంక్ వస్తే నాకు మంచి జాబ్ వస్తది అనుకుంటే, వాడు ఫస్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తాడు? కలలు కంటా ఉంటాడు. 4 సంవత్సరాల టాప్ ర్యాంక్ తెచ్చుకొని, ఆ ఉట్టి ఇంజినీరింగ్‌లో 90% కాదు వాడి గోల్. ఇంజినీరింగ్ తర్వాత ఏం అడ్మిషన్ తీసుకోవాలా? ఎటువంటి జాబ్ రావాలా? ఎటువంటి కాలేజ్‌లో జస్ట్ వాడి గోల్ ఐఐటీయే. ఇప్పుడు మనందరి గోల్ భాగవతం వింటున్నాం. భాగవతం వినడం యొక్క గోల్ ఏంటి? భగవద్ధామం చేరుకొని భగవంతుడిని సేవించడం. సపోజ్ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ నాకు ఇది మామూలు కాలేజీలో ఉంది. దీంతో అంత జాబ్స్ రావచ్చు. గేట్ క్వాలిఫై అయితే అక్కడ 2 రకాల లాభాలుంటాయి. ఐఐటీలో సీటొస్తుంది. ప్లస్ ఇంకా మంచి ర్యాంక్ వస్తే కొన్ని దాన్నేమంటారు? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్‌లో లేదంటే మంచి మంచి జాబ్స్‌లో గూడా మనకు అవకాశం ఉంటది. కొన్నిసార్లు ఆ జాబొస్తుంది. మనం అంటాం సార్ నేను ఎంటెక్ చదవాలా. ఓకే. వాళ్ళే పర్మిషన్ ఇస్తారు. యెస్. యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ ఆఫీస్. బట్ ఆఫ్టర్ యువర్ ఎంటెక్ కంప్లీషన్ మా దగ్గరొచ్చి జాయిన్‌గా హై ప్యాకేజ్‌లో ఇస్తాము. కొన్ని కంపెనీస్ అలాగున్నాయి. ఇంకా మనకు టెన్షన్ లేదు. ఇటు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడది? ఐఐటీలో. ది సేమ్ ప్యాటర్న్‌లో ఎవరైతే భాగవతం, భగవద్గీత నిత్యం భగవంతుడి యొక్క దివ్య సందేశాన్ని శ్రవణం చేస్తారో, భగవంతుడు గూడా వాళ్ళకు 2 గ్యారంటీలు. ఎట్లయితే బీటెక్ చదువుతున్నప్పుడు గేట్ చాలా కష్టపడి, లేదంటే ఎంఎస్‌సి చదువుతున్నప్పుడు వాళ్ళకి గూడా గేట్ ఉంటది. గేట్ ఉంటదా? వాళ్ళకు నెట్ ఉంటదనుకుంటా. ఆ నెట్ చాలా కష్టపడి చదివితే ఎంఎస్‌సి వాళ్ళకు పీహెచ్‌డీ అడ్మిషన్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ స్కాలర్‌షిప్ వస్తుంది వాళ్ళకు. అదేవిధంగా ఇక్కడ మనకు భగవంతుడు మనం గూడా కోర్స్ చదువుతా ఉన్నాము. ఫర్దర్ కోర్స్ కొరకు అప్లై చేయడం అంటే, దీన్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళకు గ్యారంటీ భగవద్ధామం. మరి అక్కడేం గ్యారంటీ? భగవంతుడి యొక్క సామ్రాజ్యంలో, భగవత్ ప్రభుత్వంలో సేవ. ఈ ప్రభుత్వంలో సేవ రిటైర్మెంట్‌తో కూడుకున్నది. భగవత్ రాజ్యం, భగవంతుడి యొక్క ప్రభుత్వంలో రిటైర్మెంట్ లేనటువంటిది. దేర్ ఈస్ నో రిటైర్మెంట్. ప్లస్ ఈ ప్రభుత్వంలో జాబు మనకి ఎప్పుడూ దాన్నేమంటారు? క్షణ క్షణం భయం భయంలాగా ఉంటుంది. ప్రభుత్వాలు మారితే ఏం నియమాలు తెస్తారో, ఎటువంటిది ఉంటదో, మన యొక్క కంపెనీ ఉంటదా? దాన్నేం జేస్తారో కానీ, భగవంతుడి రాజ్యంలో రాజ్యము పర్మనెంట్, మనము పర్మనెంట్, మన జాబు పర్మనెంట్. అదేవిధంగా భౌతిక ప్రపంచంలో ఈ సృష్టి ఇట్‌సెల్ఫ్ టెంపరరీ. తాత్కాలికము. భౌతిక ప్రపంచం ఇట్‌సెల్ఫ్ తాత్కాలికము. రెండవది మన శరీరం ఈ భౌతిక ప్రపంచంలోంచే పంచభూతాలతో కూడుకున్నది కాబట్టి, ప్రపంచమే మునిగిపోతున్నప్పుడు మనముండము. 2 మూడవది ప్రభుత్వాలే తాత్కాలికం. ఇంక మన జాబ్ గూడా మనమే ఉండనప్పుడు ఎక్కడుంటుంది? కాబట్టి ఈ వీటిని సాధించడానికి ద బెస్ట్ ఆశ్రమం. భగవంతుడు ఎందుకుంచే గుణ కర్మ. మనం సపోజ్ గుణ కర్మ అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. గుణాలంటే మనం 10థ్ తర్వాత ఇంటర్ ఏదో స్పెషలైజేషన్‌కి వెళ్తాము. దాని తర్వాత ఇంకా ప్రొఫెషనల్ కోర్స్‌లోకి వెళ్తాం. ఆ ప్రొఫెషనల్ కోర్స్ అనేది గుణము. ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చేసేది కర్మలు. అంతేనా? మనం గూడా ఈ మానవ దేహము ఏదైతే గుణాలు, త్రిగుణాలతో కూడుకునింది మానవ దేహం. ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని నిజమైన బుద్ధిమంతుడు కేవలం సత్వగుణంలో కర్మలు జయించాల. మనం గూడా అడ్మిషన్ అయితే తీసుకుంటాం. తల్లిదండ్రి డబ్బులు కట్టి అడ్మిషన్ ఇప్పిస్తారు. కానీ అక్కడ ఎటువంటి గుణం అంటే సాధన. సత్వగుణంలో ఉన్నవాళ్ళు సాత్విక నడవడిక ఉంటుంది. సాత్విక నడవడిక ఇట్‌సెల్ఫ్ భగవంతుడితో ఎప్పుడెప్పుడు సంబంధం పెట్టుకోవాలా? భగవంతుడి భక్తులతో సంబంధం పెట్టుకోవాలా? భగవంతుడి యొక్క సేవతో సంబంధం పెట్టుకోవాలని ఆలోచించేది సత్వగుణ స్థితి. సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. అదేవిధంగా ఎవరైతే హయ్యర్ గోల్ కొరకు లక్ష్యంతో డిగ్రీలో జాయిన్ అవుతారో, వాడికి తల్లిదండ్రులు పదే పదే చెప్పవలసిన అవసరం ఉండదు. సేమ్ టైమ్ ఎవరైతే తామసిక గుణంలో ఉంటారో వాళ్ళకు శ్రద్ధ ఉండదు. భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క కథా శ్రవణం పట్ల, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ పట్ల, భగవద్భక్తులతో ఎందుకంటే వాళ్ళ గోల్ లెస్. వాళ్ళ గోలే ఈ శరీరాన్ని సుఖపెట్టాలి.
అదేవిధంగా ఇంజినీరింగ్ అండ్ డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళు ఊర్ల నుంచి వస్తారు. ఇక్కడ హాస్టల్లో ఏం చేస్తారు? నేను చూస్తా ఉంటాను. మా విజయవాడ కాలేజ్ అయితే మా ఫ్రెండ్స్ కూడా ఉండేవాడు. శ్రద్ధ ఉన్నవాడేమో క్లాస్ తొందరగా వచ్చేవాడు. శ్రద్ధ లేనివాడు టిఫిన్ చేసి ఫస్ట్ క్లాస్ డుమ్మా, లాస్ట్ క్లాస్ పోతుంది. అలా వచ్చేవాడు అన్నట్టు. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరో లేపుతారు. ఇక్కడ ఎవడు ఉండడు. రూమ్‌లా హాయిగా పడుకోవచ్చు. కాబట్టి మనకు ఇదంతా సాధన ఎప్పుడు చేయాలా? బ్రహ్మచర్య స్థితి అంటే అప్పుడు మనకు నెక్స్ట్ 3 ఆశ్రమాలు మనం గో త్రూ అవ్వాల. నిజంగా భగవంతుని పొందాలంటే. సరే కలియుగంలో అయితే సన్యాసాశ్రమం రికమెండ్ చేయబడలేదు. కాబట్టి ద బెస్ట్ ఆచార్యులు చెప్తారు. గృహస్థ ఆశ్రమము ఈస్ నాట్ లెస్ దాన్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సన్యాసాశ్రమం. ఇంకా ఆచార్యులు చెప్తారు దానికంటే బెటరే. ఎందుకంటే గృహస్థ ఆశ్రమం మీదనే మిగతా 3 ఆశ్రమాలు డిపెండ్ అవుతాయి. అరే! ఇప్పుడే బ్రహ్మచర్యం అన్నారు. ఇప్పుడు బ్రహ్మచర్యమేమో పాటించడానికి బ్రహ్మచర్యంలో ఎవరైతే స్ట్రిక్ట్‌గా వాళ్ళు భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోనఫైడ్ ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆధ్వర్యంలో ట్రైనింగ్ పొందుతారో అతను మిగతా 3 ఆశ్రమాల్లో సక్సెస్ అవుతాడు. ఇట్ ఈస్ 100%. ప్లస్ గృహస్థాశ్రమం ఏం చేస్తుందంటే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పోషిస్తుంది. వానప్రస్థాశ్రమము సన్యాసి. సో ముఖ్యంగా బ్రహ్మచారులను పోషిస్తుంది. సన్యాసిని పోషించే ఆశ్రమం గృహస్థాశ్రమం. ప్లస్ ఈ గృహస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి ఎవరైతే మానవులు ఉన్నారో వాళ్ళు సాత్విక భావనలో ఉంటూ భగవంతుని నిత్యము సేవిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు సన్యాసి ఆశ్రమానికి ప్రారంభ ఆశ్రమము బ్రహ్మచారి ఒక గొప్ప బ్రహ్మచారికి ఏమి ఇవ్వగలుగుతారు? జన్మనివ్వగలుగుతారు. ద బెస్ట్ గృహస్థ క్యాన్ ప్రొడ్యూస్ బెస్ట్ బ్రహ్మచారిని. ఒకసారి ఇప్పుడు చూడండి, ప్రహ్లాదుడు ఎటువంటి కులంలో జన్మించాడు? అసుర కులంలో. కానీ ఆయన తన తల్లి గర్భంలో ఉండంగా ఎక్కడ ట్రైనింగ్ పొందాడు? నారద మహాముని యొక్క ఆశ్రమంలో గర్భస్థ శిశువు ట్రైనింగ్ పొందాడు. ఎవరైతే గర్భస్థ శిశువు ట్రైనింగ్ పొందుతారో జీవితంలో ఏ రాక్షసుడు కూడా ఆ శిశువుని ఏమీ చేయలేకపోతాడు. సో కాబట్టి దయచేసి మనందరం ప్రభుజీ మనం గృహస్థులం కదా ప్రభుజీ, మరి ఇప్పుడు మనం గృహస్థులం ఏం చెయ్యొచ్చు? సో గృహస్థులము భగవంతుడు మనలాంటి వాళ్ళ కొరకు ఎవరైతే బ్రహ్మచర్యంలో ప్రారంభించలేరో గృహస్థాశ్రమంలో కూడా గృహస్థులతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. ఇవాళ రేపు ఎంతో ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు నైట్ విద్య అనేది ఏదో ప్రారంభించారు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ అది తీసేసారు అనుకుంటా. కానీ పాప ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో చిన్నప్పుడు చదువుకోలేదో సో మామూలు పనులు చేసేవాళ్ళు వాళ్ళు కొంతమంది అలా నైట్ విద్య నేర్చుకొని డిగ్రీలు చదివి జాబులు కూడా సంపాదించిన వాళ్ళు రాత్రి కూడా చదువుకొని చాలా పెద్ద పోస్టులు కూడా. ప్రభుజీ వయోజన విద్య పెద్ద పోస్టులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. మరి అది అంత కష్టమైందే కొట్టినప్పుడు లేనిది ఇది మనం రోజు గురువు గారి దగ్గర భగవంతుడి సందేశాన్ని వింటూ నేను చేయవలసిందేంటి, చేయకూడదు ఏంటి, చేయకూడని దాన్ని ఎలిమినేట్ చేయాలి, డిలీట్ చేయాలి మన లోపల నుంచి. చేయవలసిన దాంతో యాడ్ చేస్తూ ఉండాలి. ఒకటి డిలీట్ అయితే ఒకటి యాడ్ అవుతా ఉండాలి. కానీ డిలీట్ అవ్వకుండా ఎంత యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తే మెమరీ ఏమని చూపిస్తుంది? నో మెమరీ, మెమరీ ఫుల్ అని చూపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం అప్పుడప్పుడు మన మొబైల్ని ఏం చేస్తాం? అన్వాంటెడ్ ఫొటోస్ ఏదో డౌన్లోడ్ చేయాలా, అది సేవ్ కాదు. అప్పుడు ఏం చేస్తాం? కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ని డిలీట్ చేస్తాం. అలానే ఇంతకాలం ఎన్నో జన్మల నుంచి మన లోపల వస్తున్నటువంటి భౌతిక కామ్య కోరికల యొక్క ఆ ఈ సముద్రపు అలల్లాగా మన లోపల కూడా భౌతికమైనటువంటి కోరికల అలలు వస్తూ ఉంటాయి. వాటికి స్టాప్ పెట్టాలంటే మనం పెట్టలేము. సో సముద్రంలో కూడా ఇవాళ రేపు కొన్ని వారధులు కడతా ఉన్నారు, వంతెనలు కడతా ఉన్నారు. సో టెక్నాలజీ పెరిగింది. అదేవిధంగా
మన టెక్నాలజీ ఏంటంటే మన లోపల ఉన్న అన్‌వాంటెడ్‌ని తొలగించాలంటే నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. ఎవరైతే నిత్యం అది. సో, వీక్లీ వన్స్ అనట్లేదు. సో, మీరు ఎక్కడైనా ఉండండి. షుగర్ పేషెంట్ వాళ్ళ పర్స్‌లో షుగర్ టాబ్లెట్ పెట్టుకుంటారు. బీపీ టాబ్లెట్ పెట్టుకుంటారు. హార్ట్ పేషెంట్ హార్ట్ టాబ్లెట్ ఎక్కడైనా పెళ్ళికి వెళ్ళండి, జర్నీలో ఉండండి, ఎక్కడైనా వెళ్ళండి. అదే మనము అది ఎంత ఇంపార్టెంటో నిత్యం భాగవత సేవయం. భగవద్గీత అనేది డాక్టర్ చెప్తారు. అమ్మా, పొద్దున, సాయంత్రం షుగర్‌కు, బీపీకి టాబ్లెట్ వేసుకోవాలి. ఓకే. పొద్దున, సాయంత్రం హార్ట్ సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ ఏవో ఉంటాయి. అవి వేసుకోవాలంటారు. అవి వేసుకోకపోతే మాత్రం చాలా సీరియస్ అవుతుంది. 2 కిడ్నీలు ఫెయిల్యూర్. డిలే మాత్రం చేయొద్దు. 3 డేస్ మీరు ప్రపంచంలో ఏడున్నా డయాలిసిస్ జేసుకోవాల్సిందే. దాన్ని పోస్ట్‌పోన్ చేస్తే మాత్రం మిమ్మల్ని ఎవడు రక్షించలేడు. దాన్ని పోస్ట్‌పోన్ చేస్తారా? చేయరు. అదే విధంగా భగవంతుడు మనకు చెప్తున్నాడు భాగవతంలో. నిత్యం భాగవత సేవయాం. ఆల్టర్‌నేట్ అనట్లేదు దీనికి. రోజు తప్పించి రోజు అనట్లేదు. పొద్దున వింటే సాయంత్రం వినకున్నా పర్వాలేదు అనట్లేదు. పొద్దున మనం ముఖ్యంగా సాయంత్రం ఏదైతే ఉందో గీత భగవంతుడు స్వయం పలికినటువంటి గీతని విన్నట్టయితే నెక్స్ట్ డే నేనేం చేయాలనేది అక్కడ మనకు గైడ్ చేస్తుంది. ఏం చేస్తాము? పొద్దున లేవగానే సాయంత్రం విన్న గీత పొద్దున మనకు భాగవతం వినేట్టు చేస్తుంది. భాగవతం పొద్దున వింటే ఇంకా డే టైమ్‌లో మనము మంచి, చెడు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఏదైనా చెడు చేస్తా ఉంటాం. చెడు సాంగత్యం తీసుకున్నా గూడా మనకు అటువంటిది మన మనస్సు మీద ప్రభావితం కాకుండా ఆ భాగవత చర్చ మనల్ని కాపాడుతుంది. సో, కాబట్టి ఎక్కడి వరకు? ఆ భాగవత చర్చ మళ్ళీ భగవద్గీతకి తీసుకెళ్తుంది. ఇలా రొటీన్ మనని కాపాడుతది. సైకిల్ జీవిత విధానం అనే జీవన సైకిల్ అనేది కేవలం భగవద్గీత, భాగవతం డే నైట్ ఎలా ఉంటదో, డే మనకు భాగవతం, నైట్ భగవద్గీత, డే నైట్ ఇక మన దినచర్యనే భగవద్గీత, భాగవతంతో ఎవరి దినచర్య జరుగుతుందో భగవంతుడు గ్యారంటీ చెప్తున్నాడు. దినంలో మరణిస్తే భాగవత ద్వారా, రాత్రి మరణిస్తే గీతా స్మరణ ద్వారా. ఎందుకంటే రాత్రి భగవద్గీత అయిన తర్వాత వి ఆర్ వెయిటింగ్ ఫర్ భాగవతం. భాగవతం గురించి వెయిట్ చేస్తూ అంటే భాగవతాన్ని ఎప్పుడొస్తదా అని వెయిట్ చేస్తున్నప్పుడు మనకు మృత్యు వస్తే భాగవతం గుర్తుంటే కూడా చాలు. డే టైమ్‌లో మనం అనుకోకుండా మృత్యువు పాలవుతే డే టైమ్‌లో పొద్దున విన్న భాగవత స్మరణ ఉంటుంది. మనం ఎదురు చూపు భగవద్గీత కొరకు. ఇక మనని ఏ యమదూతలు గాదు గదా! ఎవ్వరు గూడా ఈ భౌతిక ప్రపంచంలో బంధించేటువంటి కర్మ మనకు జ్ఞప్తికి రాదు. కాబట్టి ఇప్పుడు చూద్దాం భగవంతుడు బ్రహ్మచారి లైఫ్ అంటే ఇప్పుడు గూడా మనం బ్రహ్మచారి లైఫ్ ఏ విధంగా పాటించొచ్చు? మనం గృహస్థలమే. సో, ఏ విధంగా బ్రహ్మచారి లైఫ్ పాటిస్తూ మనం ముందుకు వానప్రస్థ జీవితానికి వెళ్ళొచ్చనేది చూస్తాం మనం. తాత్పర్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. తనంతట తానే వచ్చినట్టి దానిని తిరస్కరించుట పూర్ణ విరాగికి సైతము శ్లాఘనీయము కాదు. ఆ విషయమున ఇక ఇంద్రియ భోగ రతుని గూర్చి వేరుగా తెలపనవసరం లేదు. భాష్యము. భౌతిక జీవనమునందు ప్రతి ఒక్కరు ఇంద్రియ భోగమునే కోరియుందురు కనుకనే ఎటువంటి యత్నము లేకుండా ఇంద్రియ భోగార్థము లభించినప్పుడు మనుజుడు దానిని తిరస్కరించరాదు. కర్దముని ఇంద్రియ భోగమును వాంఛించి ఉండలేదు. అయినప్పటికీ అతడు వివాహమాడగోరి తగిన భార్య కొరకై భగవానుని ప్రార్థించెను. ఈ విషయము ఎరిగియున్న స్వయంభువ మనువు పరోక్షముగా కర్దమునితో నా కుమార్తె వంటి తగిన కన్యను నీవు కోరి ఉన్నావు. ఇప్పుడు ఆమె నీ ఎదుట నిలిచి ఉన్నది. నీవు కావించిన ప్రార్థన ఫలించుటకు నా కుమార్తెను చేపట్టుము అని పలికెను. సో, కాబట్టి కర్దమముని 10,000 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి తపస్సు చేస్తాడు. ఎందుకు? నేను గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలనుకుంటున్నాను. గృహస్థ ఆశ్రమానికి తగినటువంటి యోగ్యత ఉన్నటువంటి కన్యను నాకు భార్యగా ప్రసాదించండి అని ఆ భగవంతుని వేడుకున్నాడు కర్దమముని మనసులో. సో, ఎప్పుడైతే భగవంతుడు మనకు 4.11 మీరు ఏ కోరికతో భగవంతుణ్ణి
ప్రార్థిస్తే ఆ కోరికను భగవంతుడు నెరవేరుస్తాడు. ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక దొంగ అంటే భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆర్తో అర్ధార్థి జిజ్ఞాసు. మీరు ఆపదలో ఉండి భగవంతుని నా ఆపదను తొలగించంటే తొలగిస్తాడు. భగవంతుడిని నాకు డబ్బులు ఫైనాన్షియల్‌గా చాలా కష్టం ఉంది స్వామి. కొంచెం డబ్బులు సాయం చేయండి. భగవంతుడు దాన్ని గూడా మనకు ప్రొవైడ్ జేస్తాడు. కానీ ఇక్కడ మనం భగవంతుడు ఇస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలా, డబ్బులేదో చాలా కష్టకాలంలో ఉన్నాం కోరుకున్నాం. అదే భగవంతుడితో బిజినెస్ జేశామనుకోండి, భగవంతుడు అంటాడు, "ఆ బిజినెస్ వెంట పరిగెడితే నీవు ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకొని పోతాం." ఇదే భౌతిక ప్రపంచంలోనే మనం ఇంకా మనకు కొంచెం బిజినెస్ ఉంటే కొంచెం సమయం కేటాయిస్తున్నాం. బిజినెస్ డబుల్ అయిందనుకోండి, సమయం అయితే అంతే గదా! బిజినెస్ డబుల్ అయితే బిజినెస్‌కి అంత టైం కేటాయిస్తే ఎక్కడి నుంచి తీస్తాం మన టైము? ఆధ్యాత్మిక సమయాన్ని తగ్గిస్తాము. ఆ బిజినెస్ అనే భౌతిక సమయము, దానికి భౌతిక కార్యాల గురించి సమయాన్ని కేటాయించాలి. సో, కాబట్టి అట్‌లీస్ట్ మనందరం గూడా గృహస్థ ఆశ్రమము మనము నిజంగా సక్సెస్‌ఫుల్ చేసుకోవాలంటే, ఎలాగైతే స్వయంభువ మనువు ఏం చేస్తున్నాడు స్వయంభువ మనువు? తన గృహస్థ ఆశ్రమంలో సంతానాన్ని పొందాడు. ఆ సంతానాన్ని ఎవరికి ఇవ్వడానికి కొరకొచ్చాడు? గృహస్థాశ్రమం సక్సెస్ కావాలంటే మన సంతానానికి నమోచేద్యహ సముపేత మృత్యుం. తల్లి, తండ్రి అని అనిపించుకోవాలనుకుంటే వాళ్ళు కన్నప్పుడైతే మనం భక్తిలో లేము. కన్నాము, పెంచుతున్నాము. అట్‌లీస్ట్ ఇప్పుడన్నా స్వయంభువ మనువు ఏం చేస్తున్నాడు? ఉత్తమమైనటువంటి భక్తుడికి తన కూతుర్ని ప్రసాదంలాగా సమర్పిస్తున్నాడు. మరి మనమేం చేస్తున్నాము? యోగ్యుడంటే మనం చూసే యోగ్యతలు వాళ్ళకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది? ఎన్ని ఆస్తులున్నాయి? ఎంత చదువుకున్నాడు? ఎంత పెద్ద ప్యాకేజ్ ఉంది? నా నా కూతురుకు మాకంటే ఒక 5,00,000 కారుంది. నా కూతురు 50,00,000 కార్‌లో తిరగాల. మాకంటే ఏదో చిన్న ఫ్లాట్ ఉంది. 2 బీహెచ్‌కే. నా కూతురు ఒక పెద్ద విల్లాలో ఉండాలా? ఇది మన కాన్షియస్. కానీ స్వయంభువ మను కోరుకుంటున్నటువంటి అల్లుడికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఆస్తులు లేవు. సో, ఏమీ లేవు ఆయనకి. ఆయన దగ్గర ఏముంది? ఉన్నదల్లా కేవలం భగవంతుడి యొక్క భక్తి అనే ధనముంది. కేవలం భగవంతుడి యొక్క భక్తి అనే ధనము నా కూతురిని భగవద్ధామం చేర్చగలదు. ఉత్తమోత్తమైనటువంటి భక్తుడు, భగవద్ దర్శనాన్ని పొందినటువంటి భక్తుడు సరిపోతుంది ఆ క్వాలిఫికేషన్ నా కూతురికి. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఏ నిమిషమన్నా అందుగురించి ఇందాకే చర్చించాం. ఈ ప్రపంచమే ఆది దైవిక సమస్యొచ్చిందనుకోండి కష్టాలు, తాపత్రయం. కరోనా వచ్చింది, భూకంపం వచ్చి రావచ్చు, వరదల్లో మొత్తం మన ఆస్తంతా కొట్టుకొని పోయి రోడ్డు మీద పడొచ్చు. సింగిల్ అక్కడ మొత్తం ఆది దైవిక అక్కడ అన్ని ఎంతో మంది ఆస్తులు అన్ని కోల్పోయి ఎక్కడన్నా శరణార్థులుగా బతికి శరణార్థులుగా బతికి ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు అని చూస్తా ఉన్నాం. అక్కడ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు. కాబట్టి స్వయంభువ మనువు తన యొక్క కూతురికి భగవద్ధామము చేర్చేటువంటి అల్లుని వెతికాడు. సో, మనం బ్రహ్మచారులం గాదు. గృహస్థ. మన మన సంతానం అనే బ్రహ్మచారులకు ఉత్తమ గృహస్థ ఆశ్రమాన్ని ఇవ్వండి. అది మన కర్తవ్యం. వాళ్ళు ఉత్తమ గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరిస్తే, ఏ ఇంట్లో అయితే ఉత్తమ బ్రహ్మచారి జన్మిస్తాడో, మీ అబ్బాయి ద్వారా గాని, మీ అమ్మాయి ద్వారా అప్పుడు వాళ్ళ ద్వారా మీ వంశము ఉద్ధరణ జరుగుతుంది. అది మీరు నిజంగా భగవంతుడి కొరకు చేసినటువంటి ఉత్తమ గృహస్థ ఆశ్రమ ధర్మము, సేవగా మనకు బోధిస్తుంది. కాబట్టి ఆయనని వేడుకుంటున్నాడు. మీరు భగవంతుని కోరారు. కాబట్టి మీ కోరికకు తగ్గట్టుగా నా కూతురుంది స్వామి స్వీకరించండి అని ప్రార్థిస్తున్నాడు. నెక్స్ట్ స్వయంగా లభించిన దానిని త్యజించి ఆ పిదప కృపనుని వరమడుగువాడు తన యశస్సును కోల్పోవును. అన్యుల తిరస్కార భావంచే అతని గర్వము భంగపడగలదు. స్వయంగా లభించిన దానిని అంటే దీనికి మహాభారత చరిత్రలో భీముడు భీముడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారు? భీముడు ఒక రాక్షసుని చంపుతాడు. హిడంబన.
హిడింబి. వాడిని చంపుతాడు. అప్పుడు హిడంబి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటుంది. రాక్షసి. అప్పుడు నేనంటే చేసుకుంటాను, నేను చేసుకోనంటాడు. ఈ రాక్షసిని ఎవడు చేసుకుంటాడు? హిడంబిని. అప్పుడు ఆమె వెళ్ళి, రాజు ఎవరు? ధర్మరాజు. ఈయన రాజు యొక్క సేవకుడు ఎవరు? భీముడు. ఎందుకంటే ఇక్కడ చెప్పింది మనకు మళ్ళీ చరిత్రలో ఎలా సూటబుల్ అవుతుందని చెప్తా. సో ఆ రాక్షసి ఎవరి దగ్గరికి వెళ్తుంది? ధర్మనందుడి దగ్గర, ధర్మరాజు దగ్గర. అయ్యా, ఆమె కూడా ఫిలాసఫీ తెలుస్తుంది. కుంతియా రాజు దగ్గరికి వెళ్తుంది. సో అప్పట్లో రాక్షసులు కూడా ఫిలాసఫీ తెలుసు. ఇప్పుడంటే మనం చూస్తున్నటువంటి ఈ తిలకదారిని ఇవన్నీ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ ఫిలాసఫీ రాదు. అప్పుడు రాక్షసులు కూడా, ఈవెన్ శూర్పణఖ కూడా గొప్ప ఫిలాసఫీ తెలుసు. సో రాజు దగ్గరికి మేబీ అక్కడ కుంతిమారని కూడా ఉండొచ్చు. వెళ్ళి, అమ్మా, నేను మీ యొక్క కుమారుణ్ణి మోహించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆయన నన్ను తిరస్కరిస్తున్నాడు. మీరు క్షత్రియులు. ఒక క్షత్రియుడు స్త్రీ కోరి మోహించొస్తే తిరస్కరించొద్దు కదా అని ఫిలాసఫీ చెప్తే, అప్పుడు ధర్మరాజు ఆదేశం ఇస్తాడు, హే భీమసేన్, ఆమెను స్వీకరించు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్వయంగా లభించిన దాన్ని త్యజించి పిదప కృపనుని వరం అడుగుట తన యశస్సును కోల్పోవును. కాబట్టి దాని వెనక ఎంతో బ్యాక్గ్రౌండ్. ఈ ప్రపంచానికి ఎవరు రావాలా? ఆమె వల్ల ఎవరు రావాలా ప్రపంచానికి? మహాభారత లీలలో ఘటోద్గచుడు రావాలా. ఘటోద్గచుడి వల్ల సగం యుద్ధం, సగం సైన్యాన్ని నాశనం చేసేస్తారు. కేవలం ఒక్కడే. అప్పుడు అర్జునుడి కొరకు దాచినటువంటి బాణాన్ని కర్ణుడు, ఘటోద్గచుడు కేవలం బాణాన్ని అప్పుడు అంటాడు, హే రాజా, నేను ఈ బాణాన్ని అర్జునుడి కొరకు దాచాను, మరి మీ ఇష్టం, మరి చూడండి మళ్ళీ. అప్పుడు అంటాడు, అర్జునుడి దాకా కాదు, ఈ ఘటోద్గచుడు ఈ రోజు ఎండ్ చేసేటట్టున్నాడు యుద్ధాన్ని. ఈ రోజు ఈయనను చంపకపోతే ఎండ్ అయిపోతుంది యుద్ధం. అర్జునుడి తర్వాత విషయం. ఈయన ఒక్కడే ఎండ్ చేసేటట్టున్నాడు. అర్జునుడి అవసరం పడేట్టుగా లేదు మనకు, ఈయనను చంపకపోతే. సైన్యం అంతా చనిపోయిన తర్వాత వీళ్ళు 5-6 కలిసి యుద్ధం చేయాల్సి ఉంటుంది అప్పుడు. కాబట్టి అంత లీల బ్యాక్గ్రౌండ్. మనం కూడా మన జీవితంలో ముందు ముందు ఏం జరగబోతుందో తెలియదు. కాబట్టి ఆచార్యుల ద్వారా, శాస్త్రం ద్వారా మనకు ఏదైతే భగవంతుడు మనని ఉద్దేశించి ఉద్ధరింపదలుచుకున్నాడో దాన్ని ఇమ్మీడియట్ గా స్వీకరించాల. అందుకే రావణాసురుడు కూడా తన చనిపోయే ముందు రెండే విషయాలు చెప్తాడు. రావణాసురుడు, ఆయన రావణ బ్రహ్మ. ఆయన అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే. జ్ఞానం ఉంటే సరిపోదు, ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి. థియరీ చాలా మంది దగ్గర మస్తు ఉంటుంది, ఉండదా? థియరీలో కూర్చొని చెప్పమంటే గొప్పగా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే ఆచరించరో, ఆచరించకుండా చెప్పేవాడి యొక్క మాటలు శుద్ధ దండలు. సో ఆచరణ మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది, దానికి ఆపోజిట్ గా. బ్రాహ్మణుడికి అన్ని తెలుసు. ఈవెన్ రావణాసురుడు మొదటగా దర్శనం, కైలాసం వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాడు. ఎటువంటి దర్శనం చేసుకుంటాడు ఆయన? ఆయన అందరినీ ఎటువంటి భక్తి చేస్తాడు? రావణాసురుడు చేసే భక్తి ఎటువంటిది? అది రావణాసురుడు చేసే భక్తి మొన్న చెప్పారనుకుంటే ఒక లీలలో, సాత్విక భక్తి, రాజసీ భక్తి, దెన్ తామసీ భక్తి. ఆయన చేసే తామసీ భక్తి ఏంటంటే, తామసీ భక్తి ఏంటంటే అందరు నన్ను చూడాలి, సో అందరి ముందు తనకు గౌరవ మర్యాదలు దొరకాలి, నేను గొప్ప. లాస్ట్ కు మనం ఎవరినైతే సేవిస్తున్నామో ఆయనను కూడా ఇబ్బందులు పెడతాడు. ఈడ రావణాసురుడు ఏంటంటే శివుణ్ణి దర్శించుకోవడానికే పోతాడు, కానీ పార్వతిని ఇబ్బంది పెడతాం, కైలాసాన్ని ఊపుతా ఉంటాడు ఆయన. అప్పుడు పార్వతి అంటది, స్వామి, మనం వీడికెళ్ళి కొద్దిసేపు అటు వేరే పర్వతానికి వెళ్దామంటే, ఎందుకంటే అగో ఈ శబ్దం వినబడతలేదా, మీరైతే ధ్యానంలో ఉన్నారు, మీ శిష్యుడు వచ్చి, మీ భక్తుడు వచ్చాడు అంటే, సరే అని చెప్పేసి రావణాసురుడికి అంటాడు, ఏ రావణ, నువ్వు ఇంకా కైలాసం రాకు, నేనే మీ ఇంటికి వస్తా, మీ ప్యాలెస్కి వచ్చి నేను దర్శనం ఇస్తలే నీకు అంటాడు. అక్కడ కూడా ఎప్పుడన్నా రావణాసురుడు తన పూజ చేసుకునే సమయంలో లేట్ అవుతే శివుడు తొందరనే వెళ్తాడు.
ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ పరిగెత్తుకుంటూ కైలాసం వస్తాడు ఆయన. శివుడిని కూర్చోమంటాడు. నాది ఇంకా ఆరాధన చేస్తున్నా కూర్చో. శివుడు దర్శనానికి వెళ్తే రావణుడు తొందరగా వచ్చి దర్శనం చేసుకోవాలనా? లేదు నా నిత్య ఆరాధన నేను చేసిన తర్వాత నేను కలుస్తాను. రివర్స్ అటువంటి భక్తుడు రావణాసురుడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే మనకు స్వయంగా లభించిన దాన్ని త్యజించి పిదప కృపణుని వరం అడుగుతా. కృపణుడు అంటే పిసినారి. మనకు ఆల్రెడీ భగవంతుడు ఏదో ఇవ్వాలనుకున్నాడు. అది ఇస్తే దాన్ని తిరస్కరించి ఇంకా లేనప్పుడు పోయి వాడే ఒక్క పైసా కూడా దానం చేయడం. పిసినారంటే ఇన్‌ఫ్లోనే కావాలా, అవుట్‌ఫ్లో ఉండొద్దు. అటువంటి వాడిని పోయి దానం అడిగితే ఏం లాభం ఉంటది? ఆ వాడు ఎప్పుడు కూడా కాన్షియస్ ఏంటంటే తన దగ్గరికి ఎవరైనా వస్తే ఏం తెస్తారు? తను ఎవరి దగ్గర పిలుపొచ్చింది మా ఇంటికి రండి అని. సో ఏమిస్తారు? మీ ఇంటికొస్తే నాకేమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తీసుకొస్తారు? అనేవాడు కృపణుడు. కాబట్టి ఇక్కడ ధర్మరాజు భీముడిని పెళ్లి చేసుకోమంటాడు. తను కోరొచ్చింది. నువ్వెళ్ళలే. రాక్షసిని మోహించి, రాక్షసిని పెళ్లి చేసుకొని అనుభవించాలి. ఆమె నిన్ను కోరొచ్చింది. కాబట్టి నువ్వు ఆమెను పెళ్లి చేసుకో అని చెప్పేసి చెప్తాడన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకు తండ్రి తన కుమార్తెను తగిన వరునికి వసగుటే వైదిక వివాహపు సాధారణ పద్ధతి. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంత వింటున్నా మళ్ళీ మన ఈగోస్, మన యొక్క స్టేటస్‌ని ఆలోచిస్తున్నాం. భగవంతుని ప్రభుజీ మరి ఏమైనా గ్యారెంటీ ఉందా? మీరన్నట్టుగా భక్తులకిస్తే గ్యారెంటీ ఉందా? మన కళ్ళ ముందే ఉన్నది గదా! రమాదేవి మాతాజీ వాళ్ళు హైదరాబాద్ రమాదేవి ఎంతో వెతికారు. వాళ్ళ అబ్బాయి చాలా సిన్సియర్‌గా వాళ్ళ గురు మహారాజ్‌కు మేబీ మాయాపూర్‌లో భగవంతుని గూడా చాలా ప్రే చేసి ఉంటాడు. ఎంత అద్భుతమైనటువంటి ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఆ! భక్తురాలు కోడలొచ్చింది. పెళ్లి గూడా ఎక్కడ చేశారు? మాయాపూర్‌లో పెళ్లి చేశారు. అంటే మనం ఏ యథామాం ప్రపద్య ఆ అబ్బాయికి గురువు మీద సో, భగవంతుడి మీద చాలా విశ్వాసం ఉంది గాబట్టి మాతాజీ వాళ్ళు మనకు గూడా చెప్పారు. ప్రభుజీ ఇదొక్కటే సమస్య. ఇదయిపోతే మా నరేందర్ ప్రభుజీ గూడా మాటిచ్చారు గానీ క్లాస్‌కి మాత్రం వస్తున్నారో లేదో తెలియదు. జపం చేస్తా అన్నారు. మరి అర్చనలైతే ప్రభుజీ పేరు కనబడట్లేదు. భగవంతుడు అదే చూస్తాడంట. ఆపదలో ఉన్నప్పుడు మొక్కుతారు. ఆపదలు అయిపోయిన తర్వాత హరే కృష్ణ అంటారు. సేమ్ మనం గూడా ఎవరైనా ప్రాబ్లమ్ రాంగానే పోలీస్ వాళ్ళకి వెళ్లి ఏదైనా పోలీస్ వాళ్ళు పట్టుకొని సార్ అంటారు. అయిపోంగానే ఒక్క క్షణం దాటంగానే ఆయన్నే తిట్టుకుంటా పోతాం. అయిపోయింది గదా! సో, భగవంతుడితో కూడా అంతే కటీఫ్ ఎందుకంటే భగవంతుడితో యాజ్ లాంగ్ యాజ్ సంబంధం ఉంటే మన భోగాలన్నీ త్యజించుకుంటా ఉంటాం. సంబంధం ఉంటే ప్రాబ్లమ్. సో, దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ భగవంతుడితో. ఎందుకు? నేను భౌతికంగా సుఖంగా ఉండాలంటే భగవంతుడు అంటాడు, "అరే! భౌతికం వదిలేసి ఆధ్యాత్మిక సుఖం అంటే మనకు నచ్చదు." నేను భౌతికంగా సుఖం అంటే ఎగ్జాంపుల్ పొద్దున నాకు 8 గంటలకు లేసుడు అలవాటు, 10 గంటలకు డ్యూటీ. కానీ ఆధ్యాత్మిక గురువుతో, భక్తులతో, భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే 4 గంటలకో, 4:30కో లేవమంటారు. తర్వాత నాకు బయట ఎక్కడంటే అక్కడ మంచి మంచి హోటల్స్ ఎందుకంటే నాకు కొంచెం పెద్ద పోస్ట్. గ్రూప్ 1 అనుకోని. ప్రతి ఫంక్షన్ పెద్ద పెద్ద హోటల్స్ నుంచి ఆర్డర్ ఇస్తారు. లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్‌లో మీటింగ్స్ జరుగుతా ఉంటాయి. హోటల్స్‌లో మంచి ఫుడ్ తినాలని అలవాటు. కానీ భగవంతుడికి దగ్గరవుతే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు. ఇది ఎక్కడ తలకాయ నొప్పి. ఇవన్నీ ఎలా మళ్ళీ? సో, నాకేమో క్లబ్స్‌కి వెళ్ళటము, ఈవినింగ్ కాగానే ఎన్నో అక్కడక్కడ దోస్తులతో గడపడం అలవాటు. ఈ భగవంతుడికి, గురువుగారికి, భక్తులతో సంబంధం పెట్టుకుంటే, "ప్రభుజీ ప్రోగ్రామ్‌కొస్తారా? కొంచెం ఈవినింగ్ క్లాస్ ఉంది వస్తారా?" అరే! ఏంది ప్రభుజీ మీ క్లాసు? నాకు మంచి మీటింగ్స్ జరుగుతాయి. అవుంటాయి, ఇవుంటాయి. ప్లస్ ఎన్నో పార్టీస్ ఉంటాయి. మీ ప్రోగ్రామ్‌కొస్తే అన్నీ గూడా నేను కోల్పోవాల్సొస్తుంది. సో, ఇది ఆ! కాబట్టి ఎవరు గూడా దైవీయేష గుణమై మమ మాయా దురత్య. సో, నా యొక్క మాయ నా దగ్గరికొచ్చిన వాళ్ళని మాయ వదిలిపెడుతుంది. నాకు దూరంగా వెళ్ళిన వాళ్ళని మాయ పట్టుకుంటుంది. అందుగురించే మనం భగవంతుడి దర్శనం చేసుకొని, భగవంతుడి వీపు చూపించకుండా వెళ్ళాలి. ఇలానే వెళ్తా ఉండాలా అని చెప్తారు బయటకు వెళ్ళే వరకు కూడా. యాజ్ సూన్ యాజ్ మనం భగవంతుడికి టర్న్ చేసామనుకోండి, మాయ రెడీగా ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నారంటే దీంట్లో మనకి అట్‌లీస్ట్ మనం గృహస్థ ధర్మంలో ఉన్నాము. ప్రతి ఒక్కరు గోల్ పెట్టుకోండి. అమ్మాయిలున్నారా? భగవంతుడికి ప్రే చేయండి. సో, ఇక్కడ చూడండి స్వయంభువ మనకు వాళ్ళ కూతురిని ఎవరు రికమెండ్ చేశారు? అక్కడ కర్దమమునికి రికమెండ్ చేస్తాడు. యెస్ నీకు పలానా ఆవిడ రాబోతుంది. రాజుగారు గైడ్ చేసేసిండు.
స్వయంగా తన కూతురుని తీసుకొని నీ దగ్గరికి వస్తాడు. సో ఇక్కడ స్వయంభూమునికి కూడా ఫలానా ఆయన అబ్బాయి ఉన్నాడు. ఎగ్జాంపుల్స్ భక్తుల జీవితంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఏంటని. మరి అక్కడ కండిషన్ అప్లై. మన అబ్బాయి కూడా భాగవతం వింటా ఉండాలా, అబ్బాయికి కూడా కోరిక ఉండాలా. మీరు స్వయంగా ఒక భక్తురాలను చేయాలంటే అబ్బాయికి ఇష్టం లేదనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు సుఖంగా ఉండలేరు. సో కాబట్టి మన పిల్లలందరూ అబ్బాయిలు వింటా ఉండాలా, అబ్బాయిలు భక్తిలో ఉండాలా, అమ్మాయిలు ఉండాలా. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నెక్స్ట్ జీవితం అంతా ఆనందమయ జీవితాన్ని గడపగలుగుతారు. లేకుంటే కష్టం. అది అత్యంత గౌరవనీయమైన వివాహ విధానము. అలా చూడండి, భక్తుల మధ్య 2 భక్తుల ఫ్యామిలీస్ మధ్య నిజమైన రిలేషన్ వివాహం అనేది చాలా గౌరవనీయమైంది. వాళ్ళు చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరించాలా. మళ్ళీ అయిపోయిన తర్వాత భక్తుల ఫ్యామిలీస్‌లో గూడా చాలా గొడవలుంటున్నాయి అనిపియొచ్చు. కానీ దే ఆర్ నాట్ రియల్ డివోటీస్. దే ఆర్ షో ఆఫ్ డివోటీస్. వాళ్ళందరూ గూడా వేషాధరణ భక్తులు గాని, నిజంగా భక్తులు ఎలా ఉంటారంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేవాళ్ళు, భగవంతుడి గురించి చర్చించేవాళ్ళు. ఈ జీవిత విధానం మీద అంత పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండదు. హైఫైని పట్టించుకునే పెద్ద ఇది ఉండదు వాళ్ళకు. అర్థమైందా? వరుడెన్నడను వధువు తండ్రి కడకేగి ఆమెతో పాణిగ్రహమునకు అడగరాదు. ఈ రోజులోపు ఏం చేస్తున్నారు? అబ్బాయిలే వెళ్లి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళే వెళ్లి డైరెక్ట్ మాట్లాడుకుంటున్నారు. తర్వాత తల్లిదండ్రి పిక్చర్‌లోకి వస్తున్నారు. కానీ అటువంటిది చెయ్యకూడదు అని ఓ ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఎవరన్నా అబ్బాయిలు అటెండ్ చేస్తుంటే క్లాస్ గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్ అమ్మాయిని చూసుకొని మీరు డిసైడ్ చేసి అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర వెళ్లి మీరే ఫైనల్ చేయకండి. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. ఓకే. సో ఎవరన్నా మనకు భక్తుల ద్వారా రావాల. భక్తుల ద్వారా వెళ్లి మనం ఈవెన్ ఈ విషయంలో మీరు చాలా రామచంద్రుడి లీల మనము గుర్తించొచ్చు. రామచంద్రుడి దగ్గరికి గురువుగారు అంటే దశరథుడి దగ్గరికి గురువుగారు వచ్చారు. ఎవరు? ఏ గురువుగారు? దశరథుడి దగ్గరికి ఏ గురువుగారు వస్తారు? రామచంద్రుని యొక్క సాయం కోరడానికి కొరకు. విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు వచ్చాడు. కానీ దశరథుడికి తన పుత్ర వ్యామోహంతో నేను పంపలేను అంటాడు. ఒక గురువుగారు తండ్రిని అడిగితే నేచురల్ గా తండ్రికి తన పిల్లల మీద, అమ్మాయిల మీద గాని, అబ్బాయిల మీద గాని చాలా పుత్ర వ్యామోహం ఉంటుంది. ఎందుకు నా పిల్లలు ఎంత భాగవతం విన్నా వాళ్ళు నా పిల్లలు అంటా ఉంటారు. అర్థమైందా? ఏం సేవ ఉంది ప్రభువు, ఒక్క ఆమెని ఎలా పంపాలా ప్రభువు? అరే మీరు రండి మరి. లేదు ప్రభువు నేను కొంచెం బిజీ ఉన్నాను. అరే మరి మీ అమ్మాయిని పంపండి, మాతాజీని అమ్మాయిని పంపండి. లేదు ప్రభుజీ నేను లేకుండా వాళ్ళిద్దరు మాతయ్యలు కదా, నేను వాళ్ళని పంపలేను ప్రభుజీ అంటారు. అబ్బాయిని పోనీ అమ్మాయిలు పంపలేరు. అబ్బాయిని పంపమన్నా ప్రభుజీ మా అబ్బాయికి కొంచెం సేవ ఉంటది. ఏం సేవ ఉంటది భౌతికంగా? మా చుట్టాల ఇళ్ళలో సేవ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఏం సేవ? అంటే పాపం ఈయనని అందరూ లైక్ చేస్తారు. మంచి పనోడు. పని చేపించుకోవడానికి పంపిస్తా ఉంటారు. అదే గురువుగారు అడుగుతారు విశ్వామిత్రుడు అడిగినట్టు. హే దశరథుడు సో గురువు గారిని సాదరంగా ఆహ్వానించి ఆయనకు అతిథి మర్యాదలు చేస్తాడు. అప్పుడు సో స్వామి మిమ్మల్ని ఏ విధంగా సేవించాలి అని అడుగుతాడు. ఏమైనా సేవ ఉంటే చెప్పండి అని. విశ్వామిత్రుడు అంటాడు, నిజంగా నా కోరిక నెరవేరుస్తామంటే తప్పకుండా అంటాడు. అప్పుడు మీ రామచంద్రుడిని పంపండి, నాకు తాటకి నా యొక్క యజ్ఞానికి విఘ్నాన్ని కల్పిస్తుంది. అప్పుడు ఆయన కొలాప్స్ అయిపోతాడు దాదాపు. మళ్ళీ నేను పంపలేను, నేనొస్తానంటే అక్కడ వచ్చింది నిజంగా తాటకి సంహారము, మారీచ సుబాహుల సంహారం కొరకు కాదు. ఆయనొచ్చింది రామచంద్రుడికి కళ్యాణ నిశ్చితార్థం చేయడానికి కొరకు. ముఖ్యమైన ఉద్దేశ్యం అక్కడ. సో ఆయన అక్కడే కూర్చుండి రామచంద్రుని మనసు ద్వారా ప్రే చేస్తే సో ఆ రాక్షస సంహారం భగవంతుడు చేయలేడా? ఈజీగా చేయగలుగుతాడు. కానీ ఆ యొక్క కిషోరి అంటే భగవంతుడి యొక్క అలాదిని శక్తి ఈజ్ వెయిటింగ్. మరి గుర్తుపెట్టుకోండి, ఈవెన్ భగవంతుడి యొక్క ఆలాదిని శక్తిని కలపాలన్నా గురువుగారి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది అని చెప్పేసి ఆచార్యులు చెప్తా ఉంటారు. ఎందుకు? భగవంతుడు మర్యాద పురుషోత్తముడు కాబట్టి ఆ మర్యాదలను పాటించడానికి గురువుగారి యొక్క మర్యాద అక్కడ చెప్తున్నట్టు. రామచంద్రుని అందు గురించే మళ్ళీ వశిష్ఠుడు దశరథుడికి నచ్చజెప్పడము. అప్పుడు ఎందుకంటే దశరథుడు చెప్తాడు, రాజా ఆయన మామూలు సామాన్య గురువు అనుకుంటున్నారా? ఆయన తలుచుకుంటే చాలా తన మంత్ర శక్తితోనే ఆ రాక్షసు సంహరించగలడు. రాక్షసులు ఎంటర్ కాకుండా తన ఒక ప్యాలెస్ క్రియేట్ చేసుకోగలుగుతాడు. ఆయన
ఎంత కెపాసిటీ ఉంది. రాక్షసులు వాళ్ళ యొక్క ప్లేస్‌లో రాకుండా ఆయన రక్షణ కల్పించుకోగలడు. విశ్వామిత్రుడు అంత గొప్ప ఋషి. కాకపోతే ఆయన ఉన్నత కార్యం రామచంద్రుడి యొక్క ఉన్నత కార్యం గురించి అప్పుడు చెప్పడు. ఉన్నత కార్యం గురించి చెప్తాడు. వశిష్ఠుడు కూడా బ్రహ్మ ఋషి కాబట్టి ఆయనకు తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన భవిష్యత్ ఏం జరగబోతుందో తెలుసు. అప్పుడు ఉన్నత కార్యం గురించి వచ్చాడు. పంపించండి అంటాడు. అప్పుడు పంపిస్తాడు. సో, అది నేమ్ సేక్ అంటే గుర్తుపెట్టుకోండి. భగవంతుడికైనా, గురువుకైనా గూడా మనం ముఖ్యంగా 4.34లో ఏముంది? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువుని సేవించి గురువు దగ్గర నుంచి ప్రయోజనాన్ని పొందాలి. సేవించకుండా పొందలేము. కాబట్టి గురువుని సేవిస్తూ, గురువు దగ్గర జ్ఞానాన్ని పొంది, ఈవెన్ అస్త్ర శస్త్ర జ్ఞానాన్ని పొంది, వాటి ద్వారా మళ్ళీ గురువుని సేవిస్తారు రాక్షసుని సంహరించి. ఎప్పుడైతే అదే గురువు తనకు సేవించినటువంటి తన శిష్యుడి పట్ల ఉన్నతమైనటువంటి ప్రయోజనం గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు. అది మనకు తెలియదు. ఆయన ఆలోచన విధానం. తర్వాత ఆయనకు జనక మహారాజు సీతాదేవి యొక్క ఆ స్వయంవరం గురించి ఇన్విటేషన్ ఆహ్వానం రావటము, ఆయన వెళ్ళి సో, భగవంతుడు అక్కడ శివధనుస్సుని విరగొట్టటము. సీతమ్మ వారు షీ ఈస్ వెయిటింగ్ టు మిలన్. సీతమ్మ వారు రామచంద్రుడితో మిలన్ గురించి ఆమె తాను వెయిట్ చేస్తా ఉంది. సో, కాబట్టి ఇక్కడ మనకు కూడా ఏం అర్థం చేసుకోవాలి దీంట్లో? కర్దముని అది వరుని గౌరవనీయమగు స్థితిని కించపరచుటగానే భావింపబడును. కర్దముని తగిన కన్యను వివాహం ఆడగోరి ఉన్నాడని తెలిసినందున స్వయంభువ మనువు అతనికి ఇట్లు నచ్చజెప్పగోరెను. యోగ్యురాలవు కన్యను నేను అర్పించుచున్నాను. దీనిని మీరు నిరాకరించవలదు. ఒకవేళ నిరాకరించినచో భార్యను కోరి ఉన్నందున తగిన కన్య కొరకై వేరొకరిని మీరు అర్థించవలసి ఉండును. వారు మీతో చక్కగా వ్యవహరింపకున్నచో మీ స్థితి తక్కువ కాగలదు. సో, కాబట్టి మీరు ఒకవేళ చెప్తున్నాడు ఆయన ప్రార్థన, నా కూతురిని మీరు కాదు అని మీరు చెప్తే, మళ్ళీ మీ లోపలైతే కోరిక ఉంది. ఎందుకు? ఏం కోరిక? గృహస్థాశ్రమాన్ని ఒక కన్యను భార్యగా స్వీకరించాలని ఉంది. అంటే గృహస్థాశ్రమాన్ని. నా నా కూతురు కాకుండా వేరే కన్య గురించైనా మీరు వెతకాల. నాకైతే మీ గొప్పతనం తెలుసు. నా కూతురు మిమ్మల్ని కోరుకున్నది. తన జీవితాన్ని మీకు సమర్పించాలనుకుంటుంది సేవ చేస్తూ. నాకు అల్లుడుగా మిమ్మల్ని సేవించాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు మమ్మల్ని కాదు అనుకున్నా, మీరు వేరే ఫ్యామిలీని వెతుక్కున్నా, వాళ్ళు మిమ్మల్ని తగిన విధంగా మీకు గౌరవాన్ని ఇవ్వకపోవచ్చు. మీతో అటువంటి డీలింగ్ చేయకపోవచ్చు అని ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ ఈ సంఘటన ఏందలి మరియొక విషయం ఏమనగా, స్వయంభువ మనువు చక్రవర్తి అయినప్పటికీ తన యోగ్యురాలకు తనేను ఒక పేద బ్రాహ్మణునకు ఒసగెను. చూడండి, వీళ్ళు చాలా ధనవంతులు. మొత్తం ఈ యొక్క బ్రహ్మాండానికి ఆయన చక్రవర్తి రాజు. ఆయన విశ్వానికి రాజు. కానీ పేద బ్రాహ్మణుడికి తన కన్యని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మనకు ఇంతకు ముందు చరిత్రలు కూడా సాక్షి గోపాల్ పేద బ్రాహ్మణుడి సైడు ఎవరున్నారు? గోపాల్ ఉన్నాడు. ధనిక బ్రాహ్మణుడి సైడ్ ఎవరున్నారు? కుమారులు, మాయ రూపంలో కుమారులు, భార్య ఉన్నాడు. కానీ ఆ యొక్క గొప్ప భక్తుడైనటువంటి ధనిక బ్రాహ్మణుడు తన యొక్క కూతుర్ని పేద బ్రాహ్మణునికి ఇవ్వాలంటే వాళ్ళు అడ్డంకులు వేశారు. ఎవరు? తన కుమారులు, భార్య. ఇప్పుడు పేద బ్రాహ్మణుడు సాక్షాత్ భగవంతున్నే కార్యాన్ని సంపూర్ణం చేయడానికి బృందావనం నుంచి పూరి జగన్నాథ్ దగ్గర ఉన్నటువంటి రేమున అక్కడ సాక్షి గోపాల్ని అక్కడి వరకు అంటే గోపాల్ని తీసుకురావడము, అప్పుడు ఆ గోపాల్ విట్నెస్ రూపంలో దర్శనం ఇవ్వటము వాళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది. ఈ కర్దముని ఎటువంటి లౌకిక సంపత్తులు కలిగి ఉండలేదు. అరణ్యమునందు నివసించు ఆశ్రమవాసి అయినను అతడు సంస్కృతి యందు మిగుల పురోగమించి ఉండెను. అనగా కన్యను వరుణకు ఒసగునప్పుడు అతని సంస్కృతి మరియు గుణమే ప్రధానమైనవిగా గణింపబడును గాని ధనము లేదా మరి ఇతర భౌతిక విషయములు కాదు. సో, కాబట్టి ఇక్కడ మనం కూడా అంటే ఎవరియో ఎగ్జాంపుల్ కాదు. ఈవెన్ ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఈ 0.001% మనం ఏదైతే అందరం కలిసి భక్తి చేస్తున్నామో, మన భక్తికి
మనము ఈ కార్యక్రమం నడవడానికి మనందరికీ తెలుసు ప్రతి ఆధ్యాత్మిక భౌతిక కార్యక్రమానికి శక్తి ఎంతో అవసరం. మనందరికి కూడా ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి కార్యక్రమం వెనుక శక్తి ఎవరు? అనుకుంటది. ఆ రోజు గురుగారి దగ్గరికి రండి అని నన్ను ఆహ్వానిస్తే అప్పటికే టెంపుల్ ద్వారా చేయటం జరిగింది. పిరివి ఫైనల్ మారేడుపల్లి మహారాజ్ గారు ఇక్కడ మారేడుపల్లి టెంపుల్‌లో ఉండే. సో, రమ్మనని చెప్పడం జరిగింది. అక్కడ వెళ్తే మహారాజ్ గారి దర్శనం ఫస్ట్ టైం నేను వినాయక చవితి రోజు మొట్టమొదటి దర్శనం గురువుగారి దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత మా ఇద్దరిని చూసి మహారాజ్ గారు మరి ఏం చెప్పారు? నేనైతే నాకు క్లోజ్ కాదు కాబట్టి నేనేం అడగలేదు. తర్వాత వాళ్ళేదో అడిగి తెలుసుకొని, సో, గురువుగారు మరి ఆయన మాకు తెలియదు. ముఖ పరిచయం లేదు. మన వస్తుంటాడు రెగ్యులర్‌గా. సో, అక్కడున్నటువంటి బ్రహ్మచారులతో వాళ్ళతో కలిసి సేవ చేసేవాడిని. జస్ట్ చూడటం మాత్రమే అక్కడ. మహారాజ్ గారు జస్ట్ చూసి అంటే ఉత్తమ భక్తులు చూసి యెస్ యూ గో హెడ్ అని చెప్పేసి చెప్పడము. ఈరోజు అప్పుడు ఎవరు ఊహించలే. కానీ 2020లో నిజమైనటువంటి సో, ఆమె నాకు మాత్రం కోఆపరేషన్ ఉంది. నేను భక్తి చేస్తున్నాను. నేను కలిసి. కానీ ఇలా మనం ఈ 100 మందికి బ్యాక్‌గ్రౌండ్ మనందరికీ రోజు దర్శనానికి ఆ భగవంతుడి అలంకరణ మనందరికీ దివ్యమంగళ దర్శనం దొరుకుతుంది. సో, ప్రతీది కూడా మీ అందరు కీర్తన చేయటం గాని, ప్రతీది కూడా భగవంతుడి యొక్క భక్తియుక్త సభ ఈరోజు మనకు నితాయనిమై మనకొక వరంలాగా ఏ ప్రోగ్రామ్‌కైనా అంత అద్భుతమైనటువంటి మనకు కీర్తన లేకుండా మనం ప్రతిసారి ఎవరినో పిలుచుకొచ్చి పిలవాల్సొచ్చేది. ప్రభుజీ కొంచెం కీర్తనకొస్తారా? అదొస్తారా? సో, కాబట్టి మనం ఆలోచించాలా. మన ఇంట్లో ఉత్తమ భక్తి చేయాలంటే గృహస్థాశ్రమంలో ఉత్తమ గృహిణి కంపల్సరీ కావాలి. సో, అది మన పూర్వజన్మ సుకృతము, భగవత్ కృప, గురు కృప, ప్రభుపాద్ కృప మనందరి సత్సంగానికి భగవంతుడు ముందు మనం ఏదో గ్లోరిఫై చేయడం గాదు. మనందరికీ పంపించినటువంటి ఒక వరంలాగా. అంటే ప్రతి గృహస్థుడు ఆ గృహస్థ కార్యక్రమం నడవాలంటే గృహిణి శక్తి చాలా అవసరం. అదే ఇక్కడ స్వయంభవం అని మనకు చెప్తున్నారు. ఉత్తమ భక్తుడు ఎంత ఉన్నా గూడా ఆ ఉత్తమ భక్తి చేయాలంటే గృహిణి యొక్క ఎంతో సహాయ సహకారాలు కావాలి. లేదంటే అదర్‌వైజ్ హి కెన్ బికమ్ లైక్ గుడ్ బ్రహ్మచారి వితౌట్ మాతాజీ. సో, కానీ ఉత్తమ గృహస్థుడు, సక్సెస్‌ఫుల్ గృహస్థుడు కావాలంటే ఉత్తమ గృహిణి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. స్వయంభువమును ఇంకను కొనసాగించు. ఓ విద్వాంసుడా, మీరు వివాహమునకు సిద్ధపడితే నేను వినియుంటిని. మీరు నైష్ఠిక బ్రహ్మచర్య వ్రతమును స్వీకరింపనందున నాచే ఒసగబడు ఈ కన్యతో పాణిగ్రహణం కావింపుడు. భాష్యం. వివాహము చేసుకొనకుండుటే బ్రహ్మచర్య నియమము. దానిని పాటించు బ్రహ్మచారులు 2 రకములుగా ఉంటారు. ఒకరు నైష్ఠిక బ్రహ్మచారి అని పిలువబడగా ఆజన్మాంత బ్రహ్మచారి నైష్ఠిక బ్రహ్మచారి అంటారు. ఇంకొకరు ఉపకుర్వాణి బ్రహ్మచారి కొంత వయస్సు వరకు బ్రహ్మచర్యం అవలంబించేవాడు అని పిలువబడును. ఉదాహరణకు 2వ రకము వాడు 20 ఏండ్ల ప్రాయం వరకు బ్రహ్మచర్య వ్రతమును పాటించి ఆ పిదప గురువు గారి అనుగ్రహంతో చూసారా? అంటే ప్రభుజీ ఇదేం నేనేం చెప్పట్లేదు. భాగవతంలోనే చెప్తున్నాను. 25 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు బ్రహ్మచర్యం పాటించి పిదప గురువు గారి అనుమతితో గృహస్థ జీవనమున ప్రవేశింపవచ్చు. అంటే మాతాజీ వాళ్ళేమో మారేడుపల్లి మహారాజ్ గారి యొక్క అనుమతి తీసుకున్నాను. నేనప్పుడు నా యొక్క ఆధ్యాత్మిక జీవితం సికింద్రాబాద్ టెంపుల్ ప్రెసిడెంట్ హిస్ గ్రేస్ సహదేవ్ ప్రభు ఆధ్వర్యంలో నడిచేదని. సో, నేను వెళ్ళి సహదేవ్ ప్రభు యొక్క పర్మిషన్ తీసుకొని ప్రభుజీ ఇలా ఉంది. ఓకే. వెరీ గుడ్. నాకు రికమెండేషన్ సహదేవ్ ప్రభు ఇచ్చారు. వాళ్ళకి రికమెండేషన్ మారేడుపల్లి మహారాజ్ గారు ఇచ్చారు. సో, అప్పుడు నేను మా ఫ్యామిలీని తీసుకొచ్చి సహదేవ్ ప్రభు దగ్గర కూర్చొనబెట్టాను. ప్రభుజీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడేమన్నారు వాళ్ళ లెవెల్‌కు తగ్గట్టుగా సంపత్తి, కట్న కానుకలు ఇవన్నీగా చూసుకోవడం అంటే ఇంక వాళ్ళకి జనరల్‌గా భౌతికంలో ఉన్నవాళ్ళు భౌతికం చూస్తా ఉంటారు. సో, నేను మాత్రం చూసింది ఆచార్యుల యొక్క కృపా కరుణతో కేవలం ఆధ్యాత్మిక సంపత్తి మాత్రం చూశాను. భౌతిక ఎంత లో ఉంటే ఆధ్యాత్మిక అంత హై ఉంటుంది. కాబట్టి దే ఆర్ ఆధ్యాత్మిక వెరీ రిచ్ అప్పుడు ఆధ్యాత్మికంగా హోల్ ఫ్యామిలీ డివోటీస్. ఇక నాకు కావాల్సిందేంటి? సో, కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది
మనం చూసుకోవాలి. 25 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకుంటే 2 రకాలు. ఒకటేమో నైష్టిక బ్రహ్మచారిలాగా హనుమాన్. అర్థమైందా? సో, హనుమంతుడు మొత్తం ఆ జన్మ మొత్తం జీవితాంతం బ్రహ్మచారి. ఇంకొకరు 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం అంటే వాళ్ళు ఆధ్యాత్మిక, భౌతిక విద్యలను నేర్చుకొని గృహస్థ జీవితంలో గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించాల. గృహమేది ఆశ్రమం గాదు. అర్థమైందా? గృహమేదులంటే భౌతిక భోగాల కొరకే పెళ్లి చేసుకోవటము. గృహస్థ ఆశ్రమం అంటే ఆధ్యాత్మిక భోగం అంటే భగవంతుని సేవిస్తూ శాశ్వత ఆనందాన్ని అందరూ తన ఇంటిని వైకుంఠంగా మార్చుకునే ఆశ్రమము గృహస్థ ఆశ్రమము. అదే విధంగా గృహమేది ఆశ్రమం అంటే తన ఇంటిని నరకానిగా మార్చుకోవటం. రోజు గొడవలే ఆ ఇంట్లో. అదే వైకుంఠంగా మార్చుకుంటే ఎవరి టైం వాళ్ళు బిజీ ఉంటారు. అసలు ఆలోచన ఇట్లా మాట్లాడుకొని ఏదైనా పోట్లాడుకునే సమయము ఉండదు. దీనికి కారణం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణులని మనను కలిపేవాడు గురువు. కాబట్టి కొత్త గృహస్థాశ్రమానికి ఎంటర్ కావాలంటే గురువుగారి అనుమతితో అని చెప్తున్నారిక్కడ. బ్రహ్మచర్యం అనేది విద్యార్థి జీవనము. వివిధ ఆశ్రమములందు అది ఆరంభ జీవనము. అట్టి బ్రహ్మచర్య జీవనపు నియమము వివాహమాడకుండుటయే. కేవలము గృహస్థుడే ఇంద్రియ భోగమునందు లేదా మైథున సుఖమునందు పాల్గొనవచ్చు గాని బ్రహ్మచారి కాదు. కర్దవ ముని నైష్టిక బ్రహ్మచర్య వ్రతమును పట్టనందున తన కుమార్తెను స్వీకరింపమని స్వయంభవ మనువు అతనిని అర్థించెను. ముని మాడగోరి ఉన్నందున యోగ్యురాలకు రాచకన్య అతనికి వసగబడెను. కాబట్టి రెండవ రకం బ్రహ్మచారి 25 తన క్వార్టర్. ఒకవేళ మన లైఫ్ 100 అయితే 25 తర్వాత పెళ్లి అబ్బాయిలైనా అమ్మాయిలకైనా పెళ్లి చేయాలి. ఈ విషయంలో చైతన్య మహాప్రభు యొక్క ఒక లీల 2 మినిట్స్ లీల చెప్పి నేను ముగిస్తాను. చైతన్య మహాప్రభు భారతదేశ ఎస్పెషల్లీ సౌత్ ఇండియా పర్యటన అలా వెళ్తున్నప్పుడు ఒక బ్రహ్మచారి చైతన్య మహాప్రభుకు సెక్రటరీ లాగా ఉండే. సెక్రటరీ లాగా అంటే మహాప్రభుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోవటం. ఆయనకు భోజనం, తర్వాత బట్టలు, ఆయనకి అన్ని విధాలుగా. సో, ఆయన రెస్ట్ తీసుకుంటుంటే పాదసేవ చేయడం ఎవ్రీథింగ్ చేసేవాడు. అయితే భగవంతుడు తన సేవకుని టెస్ట్ చేస్తాడు. గురువుగారు కూడా సేవకుని టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్‌లో పాస్ అయితా ఉన్న కొద్దీ ఆయనకు ఉన్నతిని కల్పించడాని కొరకు భగవంతుడు ఉన్నట్టుండి చైతన్య మహాప్రభు ఒకరోజు శిష్యుడితో భోజనం వేరే వాళ్ళెవరో చాలా మంచి వంటకాలు ఫీస్ట్ ఇస్తారు. మంచి భోజనం పెడతారు. అది ప్రసాదం తీసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు ఆయన పేరు గోపాల్ ఇది ఉంటుంది. గోపాల్ నాకు చాలా గోవింద్ ఘోష్ సారీ గోపాల్ గారు. నాకు చాలా కడుపు నొప్పి అయితుంది. చాలా డైజెషన్ అవ్వనట్టుంది. ఏదైనా కొంచెం మందు తీసుకురా అంటాడు. సరే అని చెప్పేసి ఆయన సాయంత్రం పూట విందు. సో, వెళ్ళి చాలా మందిని కలిసి చేసి చాలా సమయం తర్వాత వస్తాడు. సో, వచ్చి మందు తీసుకొని వస్తాడు. ఏమైంది? చాలా సేపయింది నీదంటే, దొరకలేదు స్వామి. ప్రభు చాలా మహాప్రభు చాలా వెతికి తీసుకొచ్చాను. అంటే సరే అని జెప్పేసి ఆ మందిస్తే, సో, మందు మహాప్రభు తీసుకున్న తర్వాత కడుపు నొప్పి తగ్గిపోతుంది. రెస్ట్ తీసుకుంటాడు మహాప్రభు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున భోజనం తర్వాత మళ్ళీ కడుపు నొప్పి లేస్తుంది. మళ్ళీ ఎందుకో స్టమక్ ఏమైనా అప్‌సెట్ ఉందేమో, మళ్ళీ కడుపు నొస్తుంది. సో, మళ్ళీ ఒకసారి మందు తీసుకొని రాపో ఎక్కడి నుంచి తెచ్చావు అంటే, అప్పుడు ఆయన సరే మహాప్రభు అంటాడు. ఇమ్మీడియేట్‌గా ఒక్క నిమిషంలో మందు తీసిస్తాడు. అరే! ఏంటి నిన్ననేమో 2 గంటలు పోయినావు. ఇప్పుడు 2 నిమిషాల్లో మందు తీసిస్తున్నావు. అది దంచి ఏదో అది వనమూలికలది ఉంటది. దంచి మందు తయారు చేసి ఇచ్చేస్తాడు. 2 నిమిషాలు ఇస్తున్నావంటే, మహాప్రభు ఎంతకైనా మంచిది. ఇది రేపటికి మళ్ళీ మీకెప్పుడన్నా రేపు గాని, ఎల్లుండి ఏదైనా ఉపయోగపడతది. మళ్ళీ వేరే ఊరు ట్రావెల్‌లో ఉంటారు గదా! సో, మళ్ళీ మీకు దొరుకుతదో, దొరకదో అని దాచిపెట్టాను అంటాడు. అప్పుడు మహాప్రభు చూసి నవ్వి, "ఏ గోవింద్ నువ్వింకా పెళ్లి చేసుకోపో" అంటాడు. గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించి అంటాడు. మహాప్రభు నేనేమన్నా అపరాధం చేశానా అని కాళ్ళ మీద పడి, పాదాల మీద పాదపద్మాల మీద పడి ఏడుస్తా ఉంటాడు. మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను? లేదు లేదు. నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. లేదు మహాప్రభు నా వల్ల అపరాధం అయితే నన్ను మరణదండన విధించండి. కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేను. బ్రహ్మచారిగా నాకు మీతో పాటు జీవనం కొనసాగించండి మీ సేవలో అంటాడు. లేదు అది కూడా నా సేవని గృహస్థాశ్రమాన్ని ఎందుకు అని రీజన్ అడిగితే బ్రహ్మచారికి ఈ పుట గురించి ఆలోచన ఉండాలి గాని బ్రహ్మచారికి, సన్యాసికి చైతన్య మహాప్రభు సన్యాసి,
ఇతను బ్రహ్మచారి. మన ఇద్దరికి ఈ పూట గురించి ఆలోచన ఉండాలి గాని, నెక్స్ట్ పూట గురించి మనకు ఆలోచన వచ్చిందంటే, అది కేవలం గృహస్థులకే వస్తుంది. గృహస్థులకు తప్పదు. ఎందుకంటే పిల్లలుంటారు, భార్య ఉంటుంది, ఇంకా అతిథులు ఉంటారు కాబట్టి, సాయంత్రం ఎవరైనా అతిథులు రావచ్చు. పొద్దున ప్రసాదమైంది సాయంత్రం రావచ్చు. సాయంత్రం ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ రావచ్చు. కాబట్టి గృహస్థ లక్షణం ఎప్పుడైతే నీకొచ్చిందో, ఆ భావము నువ్వింక బ్రహ్మచారిగా ఇంక నువ్వు ఉండలేవు. సో, నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు అంటాడు. ఇక మహాప్రభువు ఫోర్స్ చేశాడు కాబట్టి వెళ్ళిపోతాడు. నీకు మంచి భార్య వస్తుంది వరీ గాకు అంటాడు. సరే మహాప్రభు అనుగ్రహం అని వెళ్తాడు. వాళ్ళ ఊరికెళ్ళిపోతాడు. వాళ్ళ ఊరికెళ్ళిపోతే అక్కడ మహాప్రభు ఆజ్ఞానుసారం మంచి భార్య దొరుకుతుంది. అంటే ఆయనకు గుణవతి, శీలవతి, ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి భార్య, ప్రతి మాటను భగవంతుడి సేవ చేస్తా ఉంటారు. ఇద్దరు కలిసి అప్పటిదాకా ఆయన దగ్గర విగ్రహం లేదు. ఒక మంచి గోపాల్‌ని మనందరం కదా గోపాల సేవ చేస్తున్నట్టు మంచి గోపాల్‌ని తీసుకొచ్చుకుంటారు. ఇద్దరు కలిసి ఆ గోపాల్‌ని సేవిస్తూ చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. సో, ఈ లోపల గృహస్థాశ్రమం అంటే ఓన్లీ భార్య ఉంటే గృహస్థాశ్రమం గాదు గదా! తర్వాత వాళ్ళకొక మంచి కుమారుడు జన్మిస్తాడు. సో, ఇంకా వాళ్ళకి ఆనందం పెరిగిపోతుంది. భార్య, తర్వాత కుమారుడు. సో, ఆ ముగ్గురు కలిసి మంచిగా భగవంతుడి భక్తి చేస్తా ఉంటే, ఒకానొక రోజు భార్య చనిపోతుంది. చాలా దుఃఖానికి లోనవుతాడు. ఏంటి భగవంతుడు ఇంత చిన్న యంగ్ ఏజ్‌లో నా భార్యని తీసేస్తాడా? భార్యతో చాలా ప్రేమ, అటాచ్‌మెంట్ పెరుగుతుంది. మనకు గదా ఉన్నట్టే. మనందరికి కూడా ఉన్నారు గదా! మనం గృహస్థాశ్రమంలో సో, భార్యాభర్తలంటే ప్రాణం. ఒక్కరికి ప్రభుజీ మా ప్రభుజీ రాడంట ప్రభుజీ ఈరోజు సత్సంగం. నేను గూడా రాలేను ప్రభు. అరే! అదేంటి మాతాజీ? లేకుంటే మాతాజీ ఈయన ఏదో కారణం ఇక ఇప్పుడు జెప్తే మళ్ళీ నెక్స్ట్ టైము అది జెప్తే మళ్ళీ ప్రభుజీ పట్టుకుంటాడని జెప్పి వేరే రీజన్ జెప్తారు. మా మాతాజీ రాదంట ప్రభుజీ, మా వైఫ్ రాదంట ఇగ నేను గూడా రాను ప్రభు. అంటే విడదీయరాదు. సత్సంగానికి ఒకవేళ కుదరదు. వాళ్ళు రాలేకపోతారు ఆరోగ్యం. మనం వెళ్ళొచ్చు. సో, ఆయన ఇంకా ఆ గోపాల సేవ 50% మానేస్తాడు. వైఫ్ వెళ్ళిపోయింది గదా! భార్య ఉంటే మంచిగా అందంగా అలంకరించడము, మంచి ప్రసాదం అన్నీ. భార్య లేదు. ఆయన 50% నారాజయిపోయాడు. ఆ! భగవంతుడి పట్ల. ఏదో 50% మొక్కుబడిగా చేస్తా ఉన్నాడు. మళ్ళా కొంతకాలం కొడుకు, అతను. కొంతకాలం తర్వాత కుమారుడు కూడా చనిపోతాడు. ఆల్రెడీ 50% ఏదో అట్లా బతుకుతా ఉన్నాడు. కుమారుడు చనిపోగానే మొత్తం ఇంగాయన చాలా భక్తి పట్ల కంప్లీట్‌గా అశ్రద్ధ అయిపోయింది. ఏంది భగవంతుడు అంటే అంత గొప్ప చైతన్య మహాప్రభుకి సేవించిన వాడికే ఇంక నేను భక్తి చేయలేను నేను అనేది గోపాలకు నా వంట చేయట్లేదు. గోపాలకు ప్రసాదం పెట్టట్లేదు. ఆయనకు కూడా తినాలనిపించట్లేదు. అప్పుడు గోపాల్ నిద్రపోతే కలలొచ్చి, "ఏంటి నాకు సేవ చేయట్లేదు. నాకు భోజనం ప్రసాదం అర్పించట్లేదు. నాకొక మాల అలంకరించట్లేదు. ఎందుకు చేయాలి నీకు? నేను హాయిగా బ్రహ్మచారిగా ఉంటే, నాకు మీకు చూడబుద్ధి గాక నన్ను తీసుకొచ్చి గృహస్థాశ్రమంలో పడేసి, ఇప్పుడు బ్రహ్మచారిగా ఉంటే చనిపోయినా గూడా కర్మకాండ ఎవరు చేయకున్నా గూడా భగవద్ధామం వెళ్తారు. ఒకసారి గృహస్థ అయితే కర్మకాండ అవన్నీ గూడా నాకు లాస్ట్ అంత్యక్రియలు అవన్నీ గూడా శాస్త్ర ప్రకారం చేయాలి. ఇప్పుడు నాకెవరు జేస్తారు? ఎవరు చెయ్యరు గదా! ఇప్పుడు. అంటే గోపాల్ అంటుండంట భగవంతుడు, "నేను నీకు జేస్తా నీకెందుకు? నువ్వు జేస్తావనే నన్ను పంపించావు. ఇప్పుడు నువ్వు నా భార్యను రక్షించలేదు. నా కొడుకుని రక్షించలేదు. నువ్వు నాకు లాస్ట్ ఆహ్, అంత్యక్రియలు అవన్నీ గూడా శాస్త్ర ప్రకారం చేస్తావని గ్యారంటీ ఏమున్నదంటే, గ్యారంటీ కావాలా నీకు? సరే. మీ ఊరు వాళ్ళందరిని పిలిపించి, ఒక శిలాఫలకం మీద ఏం చెయ్యాలనో రాయించు. నేను సంతకం పెడతాను. నేను జేస్తానని. అంటే సరే అని జెప్పేసి ఆ ఊరోళ్ళందరిని పిలిపించి శిలాఫలకం మీద రాపిచ్చి, భగవంతుడి విగ్రహం దగ్గర పెడితే, నిజంగా శిలాఫలకం మీద భగవంతుడు సైన్ జేస్తాడు. సైన్ వచ్చేస్తుందక్కడ. ఇప్పటికి గూడా ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన రోజు సంవత్సరికం జేస్తారట. అది ఇప్పటికి గూడా ఆనవాయితీగా 500 సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది. సో, ఇది బ్రహ్మచర్య, బ్రహ్మచారి నుంచి గృహస్థ ఆశ్రమం ఎంటర్ గావాలంటే ఎటువంటి మనకు మన లోపల లక్షణాలుండాలా? సో, గృహస్థాశ్రమంలో గృహిణి పట్ల, పిల్లల పట్ల మనకు వ్యామోహం గాదు. అక్కడ గూడా భగవంతుడి పట్లనే ఉండాలి. ఎప్పుడైతే భగవంతుడు అదే టెస్టింగ్‌కిచ్చాడు. నీకు ప్రసాదించాడు కొంతకాలం ఆమె నీకు కోఆపరేషన్ జేస్తది. ఆ కొంతకాలంలో నువ్వు భక్తిలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాల. కుమారుడున్నాడు. కుమారుడితో గూడా భక్తి జేస్తూ
కొంత ఉన్నత స్థితిని పొందాలి తప్ప వాళ్ళు ఉంటేనే నాకు ప్రపంచం అంటే యు ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ భక్తి. అది వాళ్ళు లేని రోజు నేను భక్తి చేయలేదంటే మీరు అసలు భక్తి చేయనట్టు, భక్తి చేస్తున్నట్టు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే ఆలోచనతో జీవితాన్ని బ్రహ్మచారిణి అయినా గృహస్థ మనందరం కూడా ఇండివిజువల్ గా కనెక్ట్ అయ్యి ఉన్నాం భగవంతుడికి. కాబట్టి ఇండివిజువల్ గా భగవంతుడితో ప్రేమైక సంబంధాన్ని పెంచుకుంటూ బ్రహ్మచారి లైఫ్ అయినా గృహస్థ లైఫ్ అయినా, గృహస్థులనే శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకోకండి. గృహస్థ జీవితం నుంచి స్లోగా పిల్లల్ని సెటిల్ చేసి మనము వానప్రస్థ జీవితం అంటే ఈ భౌతిక ప్రపంచంతో వైరాగ్యమైనటువంటి జీవితాన్ని పొందడానికి ముందుకు వెళ్ళాలి. ఇంతటితో మనం ముగిద్దాం. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. ఎవరికైనా